హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి మేమైతే మా ఊరి గట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తామండి. కార్తీక మాసంలో మాత్రం కంపల్సరీగా అయితే వెళ్తాము. వెళ్ళి అక్కడ దీపారాధన అయితే చేసుకుంటాము. ఊరి నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా డిస్టెన్స్ అయితే ఉంటుందండి. రోడ్డు అయితే అంతగా బాగుండదు. కార్స్ అయితే వెళ్ళడానికి ఒక్కో చోట బాగానే ఉంటుందండి, ఒక్కో చోట అయితే బాగుండదు. అందుకని చెప్పేసి మేమైతే ఈరోజు బైక్ మీద అయితే వెళ్తున్నాము. బైక్ మీద వెళ్తున్నప్పుడు సీనరీస్ అయితే చాలా బాగుంటాయండి, కొండల దూరం నుంచి చూస్తుంటే. ఒకసారి మీరు కూడా చూడండి. అమ్మవారి టెంపుల్తో పాటు ఈరోజు అయితే మీకు మా ఊరి చెరువుని కూడా చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి మైసమ్మ తల్లి టెంపుల్, అలానే మద్దులమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదండి, డైరెక్షన్. అటు సైడ్ వెళ్తేనేమో మైసమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుందండి. ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తేనేమో ఇక్కడ టెంపుల్ అయితే ఇంకోటి వస్తుంది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చెరువు అయితే ఉందండి. మేమైతే అక్కడికి కూడా వెళ్ళాము. మీకు ఒకసారి అక్కడ కూడా చూపిస్తాను. చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఒకసారి చూడండి, చాలా పెద్ద చెరువు అండి ఇది. చెరువు కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ చెట్లు అవి ఉండటం వల్ల ఇక్కడ మనకి సరిగ్గా కనిపించటం లేదు. ఇక్కడ చెరువు దగ్గర అయితే ఒక 15 నిమిషాల పాటు అయితే ఇక్కడే ఉండి కొంచెంసేపు ఆ తర్వాత అయితే రిటర్న్ బయలుదేరామండి టెంపుల్కి. ఈరోజు వచ్చేసి మా చిన్నబాబు ఒక్కడే వచ్చాడండి మాతో పాటు టెంపుల్కి. మా పెద్దబాబు అయితే రాలేదు. కొంచెంసేపు అయితే అక్కడ కూర్చొని తర్వాత రిటర్న్ అయితే బయలుదేరామండి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ అలానే ఫొటోస్ కూడా దిగామండి. చెరువు దగ్గర నుంచి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మా టెంపుల్ని అయితే చూపిస్తాను. ఒకప్పుడు పైకి వెళ్ళటానికి ఇదంతా కొండేనండి. ఇదంతా పగలగొట్టేసేసి ఇలా తార్ రోడ్ అయితే వేశారు. రోడ్డు వచ్చేసి ఇంతకుముందు బాగానే ఉండేదండి ఇక్కడ. కాకపోతే మొన్న వర్షాలు పడటం వల్ల ఇలా అయిపోయింది. ఇంతకుముందు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొండల్లో నుంచి అయితే వెళ్ళే వాళ్ళం అండి. ఇప్పుడైతే తార్ రోడ్ అయితే వేశారు. ఇక్కడ ఇదంతా వచ్చేసి మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా కింద కనిపించేదండి. పైనుంచి కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూసేయండి. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు అయితే బైక్స్ అయితే వెళ్తాయండి, అలానే ట్రాక్టర్స్, ఆటోస్ కూడా వెళ్తాయి. నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ పై వరకు అయితే వెళ్తారు. ఇక్కడ మనకి చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనపడుతున్నాయి కదండి. ఇవైతే చాలా పైనుంచి అయితే వస్తూ ఉంటాయి వాటర్. అవి కూడా మీకు నేను చూపిస్తానండి. ఇక్కడ వర్షాకాలంలో ఒకవేళ వర్షాలు పడకపోతే ఇక్కడ పైన కొండ కనిపిస్తుంది కదండి, వాటర్ ఫాల్స్ లాగా. దాని మీద నుంచి అయితే వరదపాశం అయితే పోస్తారండి ప్రతి ఇయర్. కింద అయితే చూసాం కదండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ పైకి అయితే వెళ్తున్నానండి. మీకు మొత్తం సీనరీస్ కూడా చూపిస్తాను, అలానే టెంపుల్ కూడా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పైకి అయితే వచ్చానండి. ఇందాక మనం కొండమీద నుంచి వాటర్ అయితే పడుతున్నాయి కదండి, అవైతే చూసాం కదా. అవైతే ఇక్కడ పై దగ్గర నుంచి అయితే వస్తాయండి వాటరు. ఈ వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకోటి అయితే ఉందండి, చాలా పెద్దది కొంచెం దీని మీద. అది కూడా మీకు చూపిస్తానండి.
ఇక్కడ వచ్చేసి స్నానం చేయడానికి చిన్న గుంటలాగా అయితే ఉంటుందండి. పిల్లలు అయితే దీంట్లో స్విమ్మింగ్ పూల్ లాగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ పై కొండల దగ్గర నుంచి అయితే వస్తున్నాయండి వాటర్. దీనికన్నా కూడా పెద్దది ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తానండి. అక్కడ నుంచే వాటర్ అయితే ఇక్కడికి ఇలా స్లోగా వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పైనుంచి వాటర్ వస్తున్నాయి కదండి, ఈ వాటర్ అయితే ఇలా పడతాయి దీంట్లోకి. ఇక్కడే వరదపాసం అయితే పోస్తుంటారండి వర్షాకాలంలో వర్షాలు పడకపోతే. ఇక్కడ పైనుంచి అయితే చూస్తుంటే ఇలా కిందకి ఇలా కనబడుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి టెంపుల్ని అయితే చూపిస్తానండి. ఇక్కడ అమ్మవారు అయితే స్వయంగా వెలిసారని చెప్తూ ఉంటారు పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి బండ్ల మీద. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి, ఇక్కడ ఇంకోటి కూడా పక్కన రాయి మీద అయితే కనిపిస్తుందండి, చూడండి. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి, కొంచెం ముందుకు అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్ అండి ఇది, ఇక్కడికైతే వెళ్దాము. ఇక్కడైతే వచ్చేసి నేను పైకైతే వచ్చానండి. ఇక్కడ బైక్స్ వేసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ప్లేస్ ఉంటుంది, అలానే కార్లు ఆటోస్ పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి. ఇదైతే టెంపుల్. ఇక్కడ వచ్చేసి షెడ్ అయితే ఉంటుందండి, దీంట్లో అయితే పాలు పొంగించుకోవచ్చు. అలానే బయట చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర కూడా పొంగించుకుంటారండి. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మేమైతే చాలామంది ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళామండి. ఇక్కడైతే పాలు పొంగించుకునేటప్పుడు అందరూ కలిసి బెల్లము, బియ్యము, అలానే పాలు తీసుకొచ్చి అందరూ కలిసి ఒకటే దాంట్లో కలిపేసి ఇక్కడైతే పాయసం అయితే వండుతున్నామండి. ఇక్కడ బయట చెట్టు అయితే ఉంది కదండి, ఇక్కడ కూడా పాలు పొంగించుకుంటారండి. చాలా పొయ్యిలు అయితే ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి చెట్టుకి అయితే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే చెట్టుకి ఉయ్యాలలాగా ఒక క్లాత్ని అయితే కడతారు. ఇక్కడ వచ్చేసి పాలైతే పొంగించుకోవడం అయిపోయిందండి. అందరం కలిసి టెంపుల్లోకి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చేసి గుడి అయితే చాలా చిన్నదేనండి, బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేమైతే దీపారాధన అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ లోపల గుళ్ళో కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం ప్లేసే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చేయడానికి ఉండదు, అందుకని చెప్పేసి బయట అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ బయట కంప్లీట్ అయ్యాక లోపల గుళ్ళోకి అయితే వెళ్తాము, గుళ్ళో కూడా చూపిస్తానండి మీకు.
చాలా మహిమగల దేవత అండి. ఇక్కడ ఏం కోరుకున్నా కూడా నెరవేరుతాయి. మా ఊరి ప్రజలే కాదండి, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి, ప్రతిరోజు కూడా జనం వస్తూ ఉంటారు. ఇక్కడ వీడియోని అయితే చూస్తూ ఉండండి, నేనైతే మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను.
బయట వచ్చేసి దీపారాధన అయితే చేయడం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మా అమ్మవారు అయితే చూసేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి బయట పాలు పొంగించుకుంటాం కదండి. ఇక్కడైతే అమ్మవారికి అయితే ప్రసాదంగా ఆ పాలు పొంగించుకున్న వాటి ప్రసాదాన్ని ఒక ఆకులో వేసి పెట్టి పెడతారండి. లోపలైతే కంప్లీట్ అయిపోయిందండి పూజ. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే అందరం కూడా ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేశారండి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చారు. రైస్ ఒక్కటి, పాయసం ఒకటి మాత్రం ఇక్కడ గుళ్ళో వండారండి. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అందరం. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబు అయితే ఇక్కడ ఇల్లు మీద ఇల్లు కడతానని చెప్పేసి రాళ్ళతో అయితే కడతా ఉన్నారు. కింద కాకుండా ఇంకా పైన కూడా ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే ఉందని చెప్పాను కదండి పెద్దది. అక్కడికైతే వెళ్తాము, చూపిస్తాను మీకు, చూసేయండి. ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్స్ వచ్చేసి స్టార్టింగ్లో అదైతే చిన్నదండి, కింద కనిపిస్తుంది కదా. ఇదైతే ఇక్కడ టెంపుల్ దాటి కూడా ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే పెద్దగా ఉంటుందండి. ఇక్కడ పిల్లలైతే ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని కొంచెంసేపు ఆడుకొని తర్వాత అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళారండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 అవర్ పాటు ఆడుకున్నారు. ఇక్కడ వాటర్ వచ్చేసి ఫ్రెష్గానే ఉంటాయండి, ఎప్పుడు కూడా పారుతూ ఉంటాయి కాబట్టి ఎంతసేపు ఉన్నా సరే వాటర్ ఏ ప్రాబ్లం అయితే ఉండదు.
ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ నుంచి మేమైతే కిందకైతే వచ్చామండి. కింద నుంచి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే బయలుదేరామండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అలానే మరో కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.